ట్రైలర్ నిజంగా పొద్దు నుంచి వెయిట్ చేసాం ఫైనల్లీ ట్రైలర్ అయితే చూసాము. రామ్ చరణ్ గారిని ఏమన్నా లుక్సా అన్న, నిజంగా రామ్ చరణ్ గారు అసలు లాస్ట్ ఆ క్లైమాక్స్ షాట్ హెలికాప్టర్లో కత్తి పెట్టుకొని దిగుతాడన్న, ఇట్లా నరాలు లేచినాయి, గూస్ బంప్స్ వచ్చినాయి. ఒకప్పుడు పుష్ప ట్రైలర్ చూసినప్పుడు ఏదైతే గూస్ బంప్స్ వచ్చినాయో లిటరల్ అదే గూస్ బంప్స్ వచ్చాయి. ట్రైలర్ మాత్రం నిజంగా కేసీపీడి అన్న. శంకర్ గారిని ఎవడైతే ట్రోల్ చేశాడో భారతీయుడితో పని అయిపోయింది లవడా లతుకు అన్నారు కదరా, ఈసారి దెంగి వదిలిపెట్టారు శంకర్ గారు. ఈసారి కంబ్యాక్ అన్న. రామ్ చరణ్ గారి ఆకలి 5 సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. మా మెగా పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను, కొత్త జినిపోయిందన్న. ఆ హెలికాప్టర్ షాట్ కోసం 500 వెళ్ళిపోవచ్చాడు. ఎవడైతే ట్రోల్ చేశాడు రామ్ చరణ్ గారి పని అయిపోయింది, శంకర్ గారి పని అయిపోయింది, భారతీయుడు 2 అన్నారు కదా, సంక్రాంతికి లేపి కొడతా చూడు ఒక్కొక్కరిని రామ్ చరణ్. అసలు ఏమన్నా లుక్సా అన్న, ఒక క్యారెక్టర్ కాదు 3 క్యారెక్టర్లు. ఐపీఎస్ క్యారెక్టర్లో కానీ మళ్ళా డ్యాన్స్ కానీ అసలు ట్రైలర్ అన్నది. ఒకప్పుడు పుష్ప ట్రైలర్ చూస్తే ఇదే గూస్ బంప్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ లిటరలీ ఆ రేంజ్. ఈసారి అన్ని కదులుతాయి, అన్ని కదులుతాయి. నిజంగా ట్రైలర్ మాత్రం అరాచకం భయ్య. చాలా మందికి చెప్పాలి, ట్రోల్ చేశారు శంకర్ గారిని, రేంజ్ తెలియకుండా అయిపోయింది, త్రివిక్రమ్ని ట్రోల్ చేస్తారు. అట్లా ఒక్క ముక్కలో ట్రైలర్ మాత్రం అరాచకం అన్న. ట్రైలర్లో చాలా షాట్ ఉన్నాయి. ఎస్జే సూర్య గారు కూడా నిజంగా అసలు వాళ్ళిద్దరి మధ్యన వచ్చే సీన్స్ కానీ, ఆ లాస్ట్ హెలికాప్టర్ షాట్ కానీ, మళ్ళా ఐపీఎస్ మన రామ్ చరణ్ గారి లుక్స్ కానీ, పుష్ప రేంజ్ అన్న. నిజంగా చెప్తున్నాను, పుష్ప రికార్డులు ఎగిరిపోతాయన్న ఈసారి సంక్రాంతికి. నిజంగా గేమ్ చేంజరే. తర్వాత బాలయ్య ఉండొచ్చేమో కానీ గేమ్ చేంజర్ నిజంగా ఈసారి పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తారు. ట్రైలర్ కేసీపీడి అన్న. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎస్జే సూర్య కాదన్న, ఒక్కనే మా కళ్ళ నిండా మేము రామ్ చరణ్ గానే చూసాం. అసలు ఏమన్నా లుక్సా. నిజంగా చెప్తున్నా అన్న, ఈ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కదా, గ్లోబల్ స్థాయిలోనే ఉంది ట్రైలర్. ఎవడైతే ట్రోల్ చేశాడో వాళ్ళందరికీ నిజంగా వెనకాల రాడ్ పెట్టి దోశాడన్న. అసలు ఎక్స్ట్రాడినరీ ఇంటర్నేషనల్ లెవెల్ విజువల్స్ ఉన్నాయన్న. నిజంగా శంకర్ గారు టేకింగ్ ఎందుకు ఇన్ని సంవత్సరాలు తీసుకున్నాడో అనిపించింది. కానీ నిజంగా చెప్తున్నాను, వర్తన్న ఆ ట్రైలర్కి శంకర్ గారు తీసుకున్న టైంకి ఆ విజువల్స్ కానీ అసలు ఆ రామ్ చరణ్ కానీ ఏం చూపించాడన్న. ఒకప్పుడు RRRలో చూసాం, ఆ లుక్స్ రాజమౌళి గారు చూపించారు ఎంత స్టైల్గా. రామ్ చరణ్ గారు నిజంగా వింటేజ్ రామ్ చరణ్ మళ్ళీ కంబ్యాక్ అన్న ఈ సినిమాతో. నిజంగా దేవరా రికార్డులు కానీ పుష్ప రికార్డులు కానీ అన్ని డే 1 లేచిపోతాయి. అవన్నీ వద్దు, మన ప్రభాస్ గారిని తక్కువ చేయొద్దు, అలాగని అల్లు అర్జున్ గారిని తక్కువ చేయొద్దు, కానీ ఎన్టీఆర్ని తక్కువ చేయొద్దు. కానీ ట్రైలర్ మాత్రం అర్రాచకం అన్న. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇంకో స్థాయికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు తీసుకెళ్లి మన సినిమాని టాలీవుడ్ని ఎక్కడ పెట్టాడో రామ్ చరణ్ గారికి దానికన్నా పైన పెడతాడన్న. నిజంగా రామ్ చరణ్ గారి లాంటి యాక్టర్ హైలైట్ అన్న. నాకు తెలిసి ఈ మధ్యన కొట్టినట్టున్నాడు. బాలయ్యకే కాదు ఈసారి నిజంగా రామ్ చరణ్ కూడా ఏం తాగి కొట్టాడో కానీ ఆ ట్రైలర్ చూస్తుంటే ఇట్లా లేస్తున్నాయన్న. అన్ని ఏం లేస్తుందని కూడా చెప్పలేము. నిజంగా ఈ సినిమాతో రామ్ చరణ్ గారు ఒక రేంజ్కి వెళ్ళిపోతారన్న. నిజంగా చెప్తున్నాను, ఒకప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు యాడైతే పెట్టాడు మన తెలుగు ఇండస్ట్రీని, రామ్ చరణ్ గారు ఎక్కడ తీసుకొని పెడతాడో తెలియదు అన్న. నిజంగా రామ్ చరణ్ గారు లాంటి యాక్టర్, అల్లు అర్జున్ లాంటి యాక్టర్, ప్రభాస్ గారు వీళ్ళందరూ మన తెలుగు ఇండస్ట్రీలో పెట్టడం మన అదృష్టం అన్న. థ్యాంక్ యూ అన్న.